హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ పూజలు అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహం అయితే క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. చాలా ఈజీగా అమ్మవారి విగ్రహం కానీ వెండి వస్తువులు కానీ చాలా అంటే చాలా ఈజీగా కళ్ళు తెరిచి కళ్ళు మూసేసరికి క్లీన్ చేసుకునే అంత మంచి లిక్విడ్ అండి. చాలా యూజ్ఫుల్ అవుతుంది నాకైతే. అందుకోసం మళ్ళీ మరొక్కసారి మీకు చూపిస్తున్నాను. ఆ లిక్విడ్తోనే అంత క్రితం కూడా అమ్మవారిని క్లీన్ చేశాను. చాలా బ్లాకిష్నెస్ అనేది కూడా అంత కొత్త మెరుపులాగా వచ్చేసింది. మీ కళ్ళ ముందు చూపిస్తాను తర్వాత క్లీనింగ్ అనేది. ఇదిగోండి, పక్కకు పెట్టేశాను ఈ పట్టీలు అనేవి. ఎందుకంటే ఇంత బ్లాక్ అయినాయి. అంతకుముందు అమ్మ అయితే కుంకుడుకాయ పులుసులో వేసి నానబెట్టి కడిగేవారు. అయినా ఎక్కడొకక్కడ కాస్త కూస్తో వచ్చాయి, కానీ మరీ కొత్తవిలాగైతే వచ్చేవి కావు. పట్టీలు అలాగే ఉండేవి. అందుకనే ఇష్టం లేక పక్కనైతే పెట్టేశాను. వీటి క్లీనింగ్ కూడా ఇదే లిక్విడ్తో చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా, చూసారు ఎంత బ్లాక్ ఉన్నాయో పట్టీలు అనేవి. ఇంకా విరక్తి వచ్చేసింది, మార్చేసుకోవాలన్నంత విరక్తి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు క్లీనింగ్ అయితే చూపిస్తాను. ఎంతో లిక్విడ్ కూడా యూజ్ చేయనండి. 1 స్పూన్ మాత్రమే వేశాను నేను అమ్మవారి మీద. ఇలా పెట్టుకొని 1 స్పూను మాత్రమే, 1 టేబుల్ స్పూన్ చిన్నది ఆ స్పూన్ మాత్రమే వేశాను లిక్విడ్. చూడండి, అసలు క్షణాల్లో చూడండి, చాలా డ్రాప్స్ కూడా, అది కూడా స్పూన్ అంతా కూడా కాదు, చిన్న చిన్న డ్రాప్స్ వేశాను. క్షణాల్లో అసలు అమ్మవారు కొత్త విగ్రహం లాగా అయిపోతుంది. చూడండి ఎంత క్లీన్ అయిపోతారంటే. చూడండి, మనం ఏమి శ్రమ పడక్కర్లా అస్సలు. జస్ట్ ఆ లిక్విడ్ వేస్తే చాలు. ఇప్పుడే షాప్ నుంచి తెచ్చిన విగ్రహం లాగా ఉంది అమ్మవారు. చక్కగా చూడండి, డ్రాప్స్ వేసాను అంతే. చూడండి అమ్మవారిని. తర్వాత విమ్ లిక్విడ్ పీతాంబరితోటి జస్ట్ అలా రుద్దేసి కడిగి తుడిచి మీ ముందుకు తెచ్చాను. చాలా చాలా బాగుంది. చూడండి, అమ్మవారు చాలా క్లీన్ అయిపోయి వచ్చారు. షాప్లో కొనుక్కున్నట్టే ఉన్నారు. చూడండి, అమ్మవారిని చేసిన తర్వాత అదే డ్రాప్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా అవే డ్రాప్స్ ఈ పట్టీలకి వాడతాను. చూడండి, మళ్ళీ కూడా వేయనండి. అదే డ్రాప్స్లో ఇదిగోండి ఎంత బ్లాక్గా ఉన్న ఈ పట్టీలు అయితే వేస్తున్నాను. జస్ట్ అలా అంటే చాలు, మీ కళ్ళ ముందే తెలుస్తుంది. చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంది నాకైతే. మీరు కూడా ఏమాత్రం కష్టపడకుండా డిజైనర్స్ ఏమైనా వెండి వస్తువులు కొనుక్కోవాలంటే చూడండి, మీ కళ్ళ ముందే అలా జస్ట్ అలా స్పూన్తో అలా అలా అంటున్నాను అంతే. అస్సలు వైట్గా షాప్లో కొన్న పట్టీల్లాగా అయిపోయాయి. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఇంకొక పట్టీ కూడా జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేసాను అంతే. బ్లాక్ అయిపోయినాయి ఆ డ్రాప్స్ కూడా. చూడండి, ఏవైనా వెండి వస్తువులు అనేవి డిజైన్ కొనుక్కోవాలంటే ఈ పట్టీకి ఆ పట్టీకి డిఫరెన్స్ చూడండి. 1 నిమిషంలోనే జస్ట్ అలా పెట్టంగానే ఎంత వేరియేషన్ అయిపోయిందో. డిజైన్ ఏమైనా వెండి కొనుక్కోవాలంటే చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని అంత క్రితం. అయ్యో, అది క్లీనింగ్కి వచ్చేసరికి అలా మళ్ళీ అంత బ్లాకిష్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేకుండా ఎలాంటి డిజైనర్ పీస్ అయినా సరే వెండి ఐటము చక్కగా ఇష్టంగా కొనుక్కొని ఈ విధంగా క్లీనింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్తో, అసలు మనం ఏమాత్రం కష్టపడే అవసరం లేదు. అంత మంచి లిక్విడ్ అండి.
అందుకని మన ఆడవాళ్ళు ఎన్నో పనులతో ఎంతో ఇంట్లో కానీ బయట కానీ ఎన్నో శ్రమలు పడుతూ ఇంట్లో అందరిని చూసుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ తోటి ఇవి తెలిసిన వాళ్ళు ఓకేనండి, తెలియని వాళ్ళకి చక్కగా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు కూడా తెచ్చుకొని ఇలా యూజ్ చేసి ఇంట్లో వస్తువులు వెండి ఐటమ్స్ అనేవి చూడండి, లిక్విడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎన్ని డ్రాప్స్ చూడండి, జస్ట్ 2-3 డ్రాప్స్, ఒక హాఫ్ స్పూన్ అనుకోవచ్చు అంతే నేను వాడింది. అసలు ఎంత నీట్గా వచ్చాయంటే అంత నీట్గా వచ్చాయి. చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మరొకసారి మీకు చూపిస్తున్నాను. అంతకు ముందు కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను. ఇంత బ్లాక్ అయిపోయి ఉన్న ఐటమ్స్ కొన్ని అన్నీ ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి లేవు, కాబట్టి ఇప్పుడు ఇవి గుర్తొచ్చింది. ఇవి మీకు కళ్ళ ముందు చూపిస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వాష్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి కొత్త పట్టీల్లాగా వచ్చేసాయి. షోరూమ్ నుంచి ఇప్పుడే తెచ్చిన పట్టీల్లాగా చక్కగా ఉన్నాయి చూడండి. చాలా ఇష్టం అనిపించింది పెట్టుకోవడానికి. 1 ఇయర్ పాటు పక్కన వేసిన పట్టీలు ఇవి. నేను వాడట్లేదు, ఇప్పుడు చక్కగా వాడుకోవాలని ఎంతో ఇష్టంగా ఉంది. అంతే కదా, క్లీనింగ్ అయిపోయి చక్కగా అలా మెరుస్తూ ఉంటే మనకు వెంటనే పెట్టుకోవాలనిపిస్తుంది కదా. ఏ వస్తువైనా, పూజ సామాను కానీ లేకపోతే ఇలా బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఏమైనా మెరుస్తూ ఉంటే మనకి లోపల తెలియని సంతోషంగా ఉంటుంది. ఉన్న ఆ హాఫ్ స్పూన్ డ్రాప్సే ఈ కొన్ని వస్తువులు అయితే నేను క్లీన్ చేసుకున్నాను. పట్టీలు కానీ, అమ్మవారి విగ్రహం కానీ, ఇంకో చిన్న వెండి ఉంగరం కానీ, ఇవన్నీ ఇదిగోండి పట్టీలు అయితే క్లీన్ అయిపోయినాయి. చక్కగా వాష్ చేసి తుడిచి పక్కన అయితే పెట్టేశాను. ఇదిగోండి ఇది చిన్న వెండి ఉంగరం. ఇది కూడా అదే కొంచెం డ్రాప్స్లో వేసేసి, అంటే ఎందుకండి ఐటమ్స్ని బట్టి మనం లిక్విడ్ తీసుకోవచ్చు. ఐటమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి లిక్విడ్ తక్కువ తీసుకొని అదే లిక్విడ్ని అడ్జస్ట్ చేశాను. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వాడుకుంటాను. వేరే డ్రాప్స్ వేరే స్పూన్తో మళ్ళీ ఎక్కువ ఐటమ్స్ వచ్చినప్పుడు అలా వాడుకుంటాను. చాలా నీట్గా, ఎంత చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా చాలా ఈజీగా చాలా నీట్గా షోరూమ్ నుంచి తెచ్చిన ఐటమ్స్ లాగా చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి మీకు క్లియర్గా చూపించడానికి నేను ఇక్కడ అంతా ఒక క్లాత్ వేసి చూపిస్తున్నాను, క్లియర్గా కనిపిస్తాయని చెప్పేసి, ఎంత మంచిగా వచ్చినాయని చెప్పేసి. ఇదిగోండి రింగు కానీ, అమ్మవారి విగ్రహం కానీ చూసారా, షాప్ నుంచి తెచ్చినట్టే ఉంది కదా. పట్టీలు కానీ, ఈ 3 ఐటమ్స్ అతి తక్కువ లిక్విడ్ యూజ్ చేసి నేనైతే శుభ్రం చేసుకున్నాను. చూడండి సిల్వర్ డిప్ అండి, లిక్విడ్ పేరు. అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, పూజా సామాను స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, అన్ని చోట్ల మీకు దొరుకుతుందండి. చాలా ఈజీగా వర్క్ అయితే అవుతుంది. వెండి వస్తువులైనా ఏమైనా మన ఇంట్లో ఎంత పెద్ద వెండి ఐటమ్స్ ఉన్నా కానీ అవి పూజలకు వాడుకొని చక్కగా దీంతో క్లీన్ చేసుకుంటే మాత్రం షోరూమ్ నుంచి తెచ్చి పెట్టుకున్న ఐటమ్స్ లాగే ఉంటాయి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.